seize the ship. If any pressure comes from central government, we'll see. బాస్ కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, విల్ సీ. Currently, there are 10 ships in Kakinada port right now. 4 are cargo. ఎక్కడ సీజ్ చేశారు? Anchorage port దగ్గర. షిప్స్ షిప్స్ మీద కాదు కదా, ఎన్ని ఉన్నాయి షిప్స్? 12 ఉన్నాయి. ఓకే, అసలు అబ్సల్యూట్లీ చెకింగ్ లేనప్పుడు ఎనీవన్ కెన్ కమ్ కదా ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి. వీళ్ళు రావాలన్నా షోర్ కి కమ్ త్రూ దట్. ఎవరైనా సరే ఎక్కడికి రావాలి? మనం ఇప్పుడు ఎక్కడైతే వచ్చామో సార్ అక్కడి నుంచి అలాగే ప్రాపర్ సూపర్విజన్ లేని గారికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. టుడే ఇట్ ఈస్ రైస్, tomorrow it can be for a national security threat kuda unnate kada. A bunch of terrorists can come, RDX can be imported, a lot of explosives can be imported, and we have a ONGC unnai. You know how dangerous game this is. I mean, it can unfold. Coast Guard, Marine Police kuda they continuously. So what's the purpose of Marine Police? Purpose of Marine Police మీరు అందరూ ఉంటే, is it a state Marine Police? Yes, sir, state Marine Police and Coast Guard కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తాం? డ్రాప్ చేస్తాం మన బ్యాగ్స్. కాదు, ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దిస్ ఎ పాసిబిలిటీ కదా. ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇల్లీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈ రోజు రైట్స్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్డీస్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. I think this should center attention కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ is needed. That's what I feel.